గురించి ఆరోగ్య భద్రత విషయంలో కానీ ప్రమాదాలు సంభవించినప్పుడు వాటికి సంబంధించిన విషయాల గురించి కానీ రాష్ట్ర కేబినెట్ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ప్రధానంగా ఈ ఉద్యోగస్తులు పెన్షనర్స్కి ₹1 భారం కాకుండా వారి జేబు నుంచి ₹1 కూడా చెల్లించకుండా అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఖజానా నుంచి అదనంగా ₹1 కూడా ఖర్చు కాకుండా గతంలో ఏ రకంగానైతే సింగరేణిలో జెన్కోలో ఇన్సూరెన్స్ సిస్టమ్ ద్వారా ఏ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ ఈ పెన్షనర్స్ ఉద్యోగస్తులు కట్టకుండా ఏదైనా దురదృష్టకరమైన సంఘటనలో ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఆ కుటుంబానికి ₹1,25,00,000 వచ్చే విధంగా పాలసీని ఇచ్చే కార్యక్రమంతో పాటు 60 సంవత్సరాల లోపు ఏ ఉద్యోగస్తుడైనా సహజ మరణంతో చనిపోయినా వారికి రెగ్యులర్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా ₹10 లక్షల వచ్చే స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాబోయే 2-3 రోజుల నుంచి అడాప్ట్ చేసే కార్యక్రమం ఒకటి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీన్ని రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి శుభవార్తగా అది తెలియజేస్తున్నాం. అదే విధంగా ఏదైతే రెండో విషయం క్యాష్లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. దీని ద్వారా రాష్ట్రంలో ఉండే 3,56,000 మంది రెగ్యులర్ ఉద్యోగస్తులు, అదే రకంగా 2,88,000 మంది పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి 17,07,000 మంది సభ్యులకి సుమారు ₹1 కూడా అదనపు ఛార్జీలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 ఎన్పానల్ అయిన ప్రైవేట్ హాస్పిటల్స్ లో సుమారు 998 డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డు అందించడం జరుగుతుంది. దీని ద్వారా రాష్ట్రంలో ఉద్యోగస్తులు, పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ రాబోయే ఈ 2-3 రోజుల నుంచి ఏ హాస్పిటల్లో ఏదైతే 652 హాస్పిటల్స్ ఎన్పానల్ అయి ఉన్నాయో ఆ హాస్పిటల్స్ లో 998 డిసీజెస్ కు సంబంధించిన దాంట్లో ₹1 కూడా వారి నుంచి ఛార్జీ లేకుండా, మళ్ళా వారికి తిరిగి హాస్పిటల్లో చెల్లించే కార్యక్రమం లేకుండా ఈ హెల్త్ కార్డు సిస్టమ్ ద్వారా వారి బేసిక్ పే ఏదైతే గతం నుండి ఉద్యోగస్తులు అడుగుతున్నారో వారి బేసిక్ పే నుంచి 1.5% ఏదైతే ఒక ట్రస్ట్ కాన్స్టిట్యూట్ చేసి ఆ ట్రస్ట్ లో ఈ 1.5% ని పోలరైజేషన్ చేసి దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈక్వల్ అమౌంట్ ని ఆ ట్రస్ట్ కి పంపు చేయటం జరుగుద్ది. ఉదాహరణకి ప్రాథమిక అంచనాల ప్రకారం మా దగ్గర ఉన్న వివరాల ప్రకారం 1.5% అంటే 528 కోట్లు
528 crores ఉద్యోగస్తుల నుంచి ఆ ట్రస్ట్ కి రేజ్ చేయడం జరుగుద్ది. సైమల్టేనియస్ గా అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 528 కోట్లు ఆ ట్రస్ట్ కి జమ చేసి రమారమి 1056 కోట్ల రూపాయలతో ఆ ట్రస్ట్ ని రన్ చేస్తూ దానికి చీఫ్ సెక్రటరీ గారు సభ్యుల సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ ని రన్ చేస్తూ భవిష్యత్తులో ఈ మధ్య ఏదైతే కొన్ని పేపర్లు ఉద్యోగస్తులకి ఎల్ఓసి ఇయ్యని కారణంగానో వారి ఫండ్ రాలేదన్న కారణంగానో రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ప్రాపర్ గా పేమెంట్ ఇవ్వని కారణంగానో కొన్ని దుర్ఘటనలు సరిగా అన్నది కేబినెట్ లో కూడా డిస్కషన్ వచ్చింది. భవిష్యత్తులో అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నదని చెప్పటానికి ఇది ఉద్యోగస్తుల సంఘాలు కూడా అనేక పర్యాయాలు అడగటం జరిగింది. దీన్ని ఈ రోజు కేబినెట్ పూర్తిగా ఆమోదించడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అదే రకంగా రాష్ట్రంలో సామాన్య ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి ఏవైతే పెద్ద పెద్ద గ్రామాల్లో మండల హెడ్ క్వార్టర్లో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ హాస్పిటల్స్ ని మరింత మెరుగైన వసతుల సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ వైద్య విధాన పరిషత్తుని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ గా దీన్ని దృష్టిలో పెట్టుకొని కేబినెట్ ఈరోజు ఏకగ్రీవంగా కేబినెట్ లో తీర్మానించడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో అదే రకంగా జిల్లా హెడ్ క్వార్టర్లో మెరుగైన వసతులతో కూడిన లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తో కూడిన హాస్పిటల్స్ ని రాబోయే కాలంలో సామాన్య ప్రజలకి మెరుగైన వైద్యం ఈ ప్రభుత్వం అందించాలనే దృఢమైన సంకల్పంతో డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు అని రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా దీనివలన మెరుగైన వైద్యం గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా అందుద్దని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ నరసింహ గారి ఆధ్వర్యంలో వారి చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారులుగా డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు అదే రకంగా డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారిని ఆల్రెడీ గతంలోనే అపాయింట్ చేసుకోవటం జరిగింది. చైర్మన్ గా దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో వీరిద్దరితో పాటు అదనంగా ఇంకొక 2 ఆఫీసర్స్ తో ఒక అత్యున్నత కమిటీని కూడా ఏర్పాటు చేసి మెరుగైన కాంక్రీటెడ్ ప్రపోజల్స్ తో ఒక ప్రపోజల్ ను కూడా హెల్త్ సెక్టార్ లో తీసుకురావాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. తప్పకుండా ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా క్యాన్సర్ లాంటి దాంట్లో డాక్టర్ దత్తాత్రేయ గారు ఫేమస్ అన్నది మీ అందరికీ తెలుసు. అటువంటి వారి సూచనలు సలహాలు కూడా తీసుకొని రాష్ట్ర ప్రజలకి మెరుగైన సేవలు ఏదైతే మేజర్ డిసీజెస్ తో సామాన్య ప్రజలు పేదవారు ఇబ్బంది పడుతున్నారో వారికి మెరుగైన సేవలు వీటి ద్వారా కలుగుద్దని కేబినెట్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.